వినాయకుడికి వాళ్ళలో కొందరు ఆర్టిస్ట్ ఉంటారు. ఎక్కడ ఏదో వస్తుంటే దాన్ని కూడా నాటిక తయారు చేస్తున్నారని ఎవరికి డైరెక్ట్ చేయండి అన్న. సరే నేను వెళ్ళాను, భయపడ్డాను. వెళ్ళి అక్కడ నేను వరంగల్ జైల్లో వచ్చాను. మనం ఆ నాటిక మనం ఎలా తప్పించుకోవాలని నాటికలో చెప్తుంటే వీళ్ళేమో నేను ఏదో నేను తప్పించుకోవడం అనుకున్నా. డ్రామా బ్యాక్గ్రౌండ్ అది కంగారు పడుతున్నాను. సరే బాబు అది కాదండి, డ్రామాని డైరెక్ట్ చేయడం జరిగింది. పాప అక్కడ దేవో అభివృద్ధిలో ఉన్నారు, అందుకంటే నేను దేనికి వెళ్ళే పరిస్థితి లేదండి. అది నాకు చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. వయసు పెరిగినా 3 సార్లు ఇక వయసు పెరిగినా కొద్ది ఆలోచనలు ఎక్కువై, టెన్షన్స్ ఎక్కువై, ప్రెషర్స్ ఎక్కువై నవ్వడం సో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అసలు హాయిగా నవ్వడం అనేది మంచిగా శ్రేష్టం. సహజ సిద్ధంగా వచ్చిన నవ్వులు మర్చిపోయి నేను మధ్య వెళ్ళాను. అట్లా పార్టీలో ఎంతో యోగా క్లాసెస్ అక్కడ వాళ్ళంతా పగలబడి నవ్వుతున్నారు. ఏంటి అంటే దాని యోగాలో హాస్యాసనం అని కూడా ఆసనం ఉంది సార్. ఇప్పుడు అది వేస్తున్నాం, అందరం నవ్వమన్నారు, నవ్వుతున్నామని. అట్లా నవ్వడంతో ఉపయోగం లేదండి. చాలా మనం సహజ సిద్ధంగా వచ్చినటువంటి నవ్వు ఇలాంటి సందర్భాల్లో మాత్రమే విజయం చేయగలుగుతాము. మానసికంగా రావడం జరిగింది. వారు వేదికపై వచ్చి వారి పరిచయం, వారి కథను ఇక్కడ సంక్షిప్తంగా వివరిస్తారని ఆహ్వానిస్తున్నాం. పాలసీ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ఇద్దరు సన్నిహితులు, తెలుగు రాష్ట్రాలు ఆహ్వానితులందరినీ కూడా పేరున మరి ఈ కార్యక్రమంలో ప్రజా గ్రంథాలయం మధ్య తెలంగాణ పక్షాన ఆహ్వానాన్ని పొందుతూ స్వాగతాన్ని తెలియజేసుకుంటూ ముఖ్య అతిథులు ఇక్కడ రాగానే సమయాన్ని తీసుకున్నారు. సో వెళ్ళాల్సిన సమయం కూడా తొందరగా ఉంది కాబట్టి కార్యక్రమాన్ని ఆలస్యంగా జరగకుండా వీలైనంత వేగంగా కార్యక్రమాన్ని అందరికీ కూడా మన హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తే గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. గౌరవనీయులు మన గ్రంథాలయాన్ని అభివృద్ధించడానికి కారకులు గ్రంథాలయ సేవలు రాశి మరి గౌరవనీయులు సభ్యులు మరి ప్రధానంగా పెద్దలు లక్ష్మీకాంతరావు డిప్యూటీసీ గారు వారిని సాధారణంగా తీసుకుని అత్యంత స్థాయిలో గుర్తించడానికి అలాగే కార్యక్రమాన్ని చేసినటువంటి గౌరవనీయులు అనిల గారిని ఆహ్వానించుకున్నాం. సర్పంచ్ కుమరయ్య గారిని వేదికగా ఆహ్వానించవలసిన అలాగే ఎంపీటీసీ పద్మ గారు వేదికగా అలాగే ఎంపీటీసీ మహేష్ గారిని ఎంపీటీసీ పద్మ గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఇందిరా మత్స్యారెడ్డి గారు టీఎన్డీ రిజిస్ట్రేషన్ అందరూ కూర్చుంటే చివరి వరకు కూడా బాగా వినపడుతుంది. ప్లీజ్ మధ్యలో మీరు మాట్లాడితే వినపడదు, కొంచెం అందరూ కూర్చోండి. కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆస్క్ నాట్ వాట్ యువర్ సొసైటీ కెన్ డూ ఫర్ యూ, ఆస్క్ ఆల్వేస్ వాట్ యూ కెన్ డూ ఫర్ యువర్ సొసైటీ అని ఆలోచించిన మహనీయులు మన మధ్య ఉన్నారు. ఈ రోజు ఇంత గ్రంథాలయం ఇంత టీం అందరికీ చెందింది అంటే ఒకేంతైతే వారి సౌజన్య హృదయానికి ఒకసారి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ఈ గ్రంథాలయ అభివృద్ధికి ఎవరైనా కృషి చేసినారు. వారి గురించి మన సన్మాన కార్యక్రమంలో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. వేదిక మీద వాళ్ళంతా కూడా అతిథులుగా ఈ కార్యక్రమానికి వచ్చారు. అందరికీ ఒకసారి కరతాళం పొందడంలో మరొక మారు ఆహ్వానం పలకాల్సిందిగా వేద ఆశీస్సులు అందజేస్తాను. कल्याणी कल्याणी दुभगे दुभगे कल्याणी कल्याणी दुभगे सुभगे मनोधकं वरोधकं दुभगे दुभगे वरोधकं दयं दयं जोभमाने जोभमाने दयं दयं पुत्रां पुत्रां दयं दयं पुत्रां पुत्रां ददं ददं पुत्रां पुत्रां ददं तदनं दीर्घं दीर्घं ददं ददं दीर्घं दीर्घमायुरायुर्दीर्घं दीर्घमायुः आयुरित्यायुः शतमानं भवति शतायुः पुरुषस्य आयुष्य
देवेन्द्रिये प्रतिष्ठति కోంకణి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, ఈ గ్రంథాలయం ఈరోజు ఇక్కడ ఇంత గొప్పగా మనం కట్టుకున్నామంటే ఇది వారి సహాయ సహకారాల వల్లనే. ఇది మాట్లాడుతుంటే బిల్డింగ్ మొత్తం మా గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు మరియు మన కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు లేవటేగా ఈరోజు ఇది ఇంత పెద్ద గొప్ప బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. మరి వారు పిలవగానే ఇంత వర్షంలో కూడా వారు ఇక్కడికి వచ్చి మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఒప్పుకొని వారు రావడం వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి మరియు గౌరవనీయులు పెద్దలు హుస్నాబాద్ శాసనసభ్యులు గుడ్డల సతీష్ కుమార్ గారికి, అలాగే వరంగల్ అర్బన్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ డాక్టర్ సుధీర్ కుమార్ గారికి, మరి ఎంతో పనుల ఒత్తిడి ఉన్నా కూడా వారు పెద్ద పెద్ద కార్యక్రమాల్లో పాల్గొనే వారు బిజీలో ఉన్నా కూడా వారు హైదరాబాద్ నుండి మనకు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారికి, మరియు ఈ కార్యక్రమంలో అనుకోకుండా అతిథిగా వచ్చినటువంటి మన కథ శ్రీహరి గారు, మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రుడు జాయింట్ ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వి శ్రీనివాసు గారు, నా తోటి ఎంపీ హరిత గారు, మన సంఘటన నర్సయ్య గారు, అలాగే నమస్తే తెలంగాణ నుండి వచ్చినటువంటి సతీష్ గారు, మధు గారు, జనార్దన్ గారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ పద్మ గారు, నాతోటి ఈ ప్రజా గ్రంథాలయ మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చేసినటువంటి రచయితలకు, పుర ప్రముఖులకు, మండలం నుంచి చేసినటువంటి ప్రముఖులందరికీ కూడా, పత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు, పోలీస్ మిత్రులకు అందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా మరి దాదాపు 3 సంవత్సరాల నుండి ఈ నమస్తే తెలంగాణ పర్యాటన ఆందోళనలో రకాల పోటీలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు కూడా చాలా గొప్పగా నిర్వహించాలనేటువంటి సంకల్పంతో మరి మా గౌరవ ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. మంత్రి గారిని తీసుకురావాలి, మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది. మరి వారు కూడా మంత్రి గారితో మాట్లాడి ఒప్పించి తప్పకుండా ఇక్కడికి రప్పించేటువంటి కార్యక్రమంలో మరి వరుణ దేవుడు అనుకోకుండా మనకు అతిథిగా వచ్చి చాలా పెద్ద వర్షాన్ని కురిపించి డిస్టర్బ్ చేయడం జరిగింది. సరే, తర్వాత అయినా ఇంకొక పెద్ద ప్రోగ్రామ్ మీద వారిని రప్పిస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా ఇంకొక మంచి కార్యక్రమంలో మరి మంత్రి గారిని తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి రచయితలందరూ కూడా చాలా గొప్ప మంచి మంచి కథలు రాసిన రచయితలు. వారు ఇంతకుముందు పొద్దున్న ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముందు ముందు కూడా మా గ్రంథాలయంలో అనేక సామాజిక కార్యకలాపాలు కూడా జరుపుతాం సార్. తప్పకుండా మీ అందరి ఆశీస్సులు, మీ జీవనలు మాకు ఉండాలి. మంచి గ్రంథాలయం ద్వారా మంచి ముందుకు పోదామని చెప్పి కోరుకుంటూ, నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మా మిత్రులు శ్రీనివాసులు గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను. రాజకీయాల్లో we have rivals but not the enemies అనేటువంటి నాటు అంటే రాజకీయం చేసినప్పుడు అసలు రైవల్స్ కూడా లేనటువంటి ఒక అజాత శత్రువు మన ముఖ్య అతిథి ఎంపీ రాజ్యసభ శ్రీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు. జై జవాన్ జై కిసాన్ అన్న 2 బంగారు సూక్తుల్ని జీవితాంతం ప్రాక్టికల్గా ఆచరించి ఒక సైనికుడిగా, ఒక కర్షకునిగా దీర్ఘకాలం తను కృషి చేసి రాజకీయ జీవితంలో
కెరీర్ని చాలా సుదీర్ఘ ఇన్నింగ్స్ నాటి ఎక్కడ ఒక చిన్న మాట తనంటేనే అందరికీ గౌరవం. కెప్టెన్ గారిని చూసినప్పుడు ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అంటే కెప్టెన్ గారిని చూసి నేర్చుకోవాలని అనేటువంటి మాట ఎంత నిజమైన చెప్పినట్లయితే వారికి మా ముల్కనూరు ప్రజా గ్రంథాలయం తరఫున ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువనే. రవి మా అధ్యక్షుడు చెప్పినట్టుగా ఈరోజు ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టాం. కానీ వరుణ్కు ప్రోగ్రాం చెడగొట్టాడని అనుకోవద్దు. ఎందుకంటే ఎంత సంతోషించాడంటే ఎంతమంది ప్రముఖులు రచయితలు అందరూ కూడా ముల్కనూరు గ్రామానికి వచ్చి ఒక మంచి సభలో వాళ్ళ యొక్క మనసుని విప్పి మాట్లాడడం చూసినటువంటి వరుణుడు కూడా సంతోషించి సుమారుగా 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షం ఒక గంటలో పడిందంటే మనం నిజంగా వరుణుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నార్త్ తెలంగాణలో వర్షం తక్కువగా ఉండే ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మన ఈ ప్రాంతం కూడా ఒకటి. మామూలుగా నార్త్ తెలంగాణలో 126 సెంటీమీటర్ రెయిన్ఫాల్ పడుతుంది. బట్ మనకి ముల్కనూరు గ్రామ ప్రాంతాలు 9 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ పడ్డది గగనమైతుంది. ఒకరోజే 4 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ పడ్డది. కాబట్టి వరుణుడికి మనందరం కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సార్ మీకు ఒక పెద్ద సన్మానం చేద్దాం అనుకున్నాం. అది డ్యూ ఉంది సార్, దీంతో కాదు ఇంకొకసారి కూడా చేస్తాం సార్. అప్పుడు కూడా మీరు తప్పకుండా రావాలి. అలాగే తండ్రికి తగ్గ తనయుడు నిష్కామ కర్మ చేస్తున్నటువంటి శ్రీ సతీష్ గారికి, తర్వాత జడ్పీ చైర్మన్ డాక్టర్ గారికి, తర్వాత దేశపతి శ్రీనివాస్ గారు తెలంగాణ పోరాటంలో మనందరికీ తెలిసినటువంటి వాగ్గేయకారుడు. అటు జానపదం ఇటు పాండిత్యం రెండింటి యొక్క మేలు కలయిక దేశపతి శ్రీనివాస్ గారు, సంగనపట్ల నర్సయ్య గారు ఇంతకుముందు నేను చెప్పాను. రచనలు చేసి విజ్ఞానపరమైనటువంటి ఎన్నో వ్యాసాలు చేసి తర్వాత నటుడిగా ప్రయోక్తగా నాటక రంగంలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి సంగనపట్ల నర్సయ్య గారు, అలాగే ఈ సభను అలంకరించినటువంటి వివిధ ప్రాంతాల నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి, రాయలసీమ నుంచి, తెలంగాణ నుంచి వచ్చినటువంటి రచయితలకి, మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. సార్ యాక్చువల్లీ ఎక్కువ టైం లేదు, చాలా ప్రిపేర్ అయి ఉన్నాము. కాకపోతే కొన్ని మాటలు ఏంటంటే ముల్కనూరు తెలంగాణ తరఫున ఏదైతే మనం 3 సంవత్సరాలుగా కథ నమస్తే తెలంగాణలో చేస్తున్నామో సుమారుగా 2000 కథలు వచ్చాయి ఇప్పటివరకు ఈ 3 సంవత్సరాల్లో. ఈ 2000 కథల్లో మొదటి సంవత్సరం మనం 25 మందికి ప్రైజులు ఇస్తే రెండో సంవత్సరం 50 మందికి ప్రైజ్ ఇచ్చాం. ఈ సంవత్సరం 64 మందికి. The story is the light and dark. Story is the light. When the life is so dark, the pitch dark, so we require lot of light. సో కథలు అనేటువంటివి ఈ సమాజంలో ఉన్నటువంటి చీకటిని తొలగించడానికి ఆయుధాలను ఉపయోగించాల్సినటువంటి అవకాశాన్ని, ఆవశ్యకతని గుర్తించినటువంటి ప్రజా గ్రంథాలయం నమస్తే తెలంగాణ వారు చేసినటువంటి కృషి చాలా మంచి ఫలితాలు ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా కథా రచయితలందరూ కూడా చెప్పేది ఏంటంటే ఇది ఒక గొప్ప అవకాశాన్ని సృష్టించింది. ముల్కనూరు ప్రజా గ్రంథాలయం నమస్తే తెలంగాణ నిర్వహిస్తున్నటువంటి కథల పోటీ ద్వారా చాలా మంచి కథలు సమాజానికి అందుతున్నాయనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరిగింది. అట్లాగే ముల్కనూరు ప్రజా గ్రంథాలయం ఒక వైబ్రాంట్ ఇన్స్టిట్యూషన్గా ఉంటుందని ప్రామిస్ చేశాము. అదేవిధంగా ఇక్కడ మన ప్రతి సంవత్సరం మా గురువు గారు రాజయ్య గారి పేరు మీద, కోడు రాజయ్య గారి పేరు మీద ఎలక్ట్రిషన్స్, ఎస్ఐ రైటింగ్, తర్వాత క్విజ్ కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుంది సార్. అట్లాగే అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు 50 మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలు లైబ్రరీలోనే ఉండి, లైబ్రరీలోనే పడుకుంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, కానిస్టేబుల్ పోస్టులకి, ఎస్ఐ పోస్టులకి, టెట్కి, టీచర్ పోస్టులకి అన్నిటికీ ప్రిపేర్ అవుతున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే మనం ఒక చిన్న మొక్క నాటినప్పుడు అది ఫలితం ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఒక చిన్న భయం ఉంటుంది. అది మొక్క ఒక చెట్టు అయి 10 మందికి అది ఊతంగా నిలబడినప్పుడు ఉండేటువంటి సంతృప్తి అయితే మా అందరికీ ఉంది సార్. సో వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ సార్. మీకు ఎంత చెప్పినా తక్కువే మీరు చేసినటువంటి సహాయం. ఒక చిన్న పని మిగిలిపోయిందని కిషన్ చెప్తుండే సార్కి చెప్పండి, ఒకటి మనం ఆడియో సిస్టమ్ ఒకటి బాగా డెవలప్ చేసుకుంటే ఒక 100 మందికి మంచి కాన్ఫరెన్స్ హాల్ ఉంటుందని చెప్పేసి రవి అన్నాడు. సార్ ఆల్రెడీ 15 లక్షలు ఇచ్చారని చెప్పేసి దానికి కూడా ధన్యవాదాలు. మీరు మా రవికి, డాక్టర్ గారికి రాజకీయ గురువు అయితే కిషన్కి మీరు పితృ సమానం. మేమందరం మీ ఏకల వేసేసాం సార్.
మరొకసారి ఈ సభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మంచి కార్యక్రమాలు ఫ్యూచర్లో ఇంకా గొప్ప కార్యక్రమాలు చేస్తామని ఆశిస్తూ ఇక్కడ వచ్చినటువంటి రచయితలకి రచయితులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఆలోచనలో నవ్యత, ఆచరణలో విశిష్టత లైబ్రరీ చేయడానికి కారకులైతే నాకు శ్రీనివాసులు గారు వీళ్ళందరినీ మోటివేట్ చేసి ముందుకు నడిపిస్తున్నారు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు పెద్దలు పరిశోధకులు శ్రీ సంగారపట్ల నర్సయ్య గారు మాట్లాడుతూ ఈరోజు కథా పురస్కార గ్రహీత కూడా వాళ్ళు ఈరోజు కార్యక్రమం అతిథులు మాట్లాడాల్సి పెద్దలు లక్ష్మీకాంతరావు గారు మా తల్లి గ్రామానికి వచ్చినప్పుడు నా యవ్వనంలో వారితో షేకట్ తీసుకోవడానికి జువాడి రత్నాకరరావు గారిని పైరవి చేసి పెట్టి అడిగారు. అందుకే లక్ష్మీకాంతరావు గారు అంటారు, షేకట్ అంటే ఇలా దగ్గర తీసుకున్నారు. దేశీయ మార్గ సేవలో, ప్రాంతీయ సేవలో ఇక్కడి ఈ ప్రాంతం హుస్నాబాద్ తర్వాత వయోవృద్ధులు, రాజకీయ వృద్ధులు, మాతృసేవలో కూడా వృద్ధులైన డాక్టర్ లక్ష్మీకాంతరావు గారి పక్కన ఒకనాడు షేకట్ ఇవ్వడానికి అడ్డగొచ్చాలని అడిగిన నేను కూర్చోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే వాళ్ళ కుమారులు ఉన్నారు, పెద్దలు చాలా మంది ఉన్నారు. ఇది ఒక మొలకలూరు దేశీయమైనటువంటి, జాతీయమైనటువంటి, అంతర్జాతీయమైనటువంటి ఖ్యాతిని గాంచిన మహానుభావులకు పుట్టిన పుట్టిగా ఈ ప్రాంతం గురించి అందరికీ ఒకసారి నమస్కారాలు తెలియజేస్తూ చారిత్రక ఒక శకలం చెప్పాలనుకున్నాను. మన తెలంగాణ ప్రాంతం చరిత్ర మీద నేను చాలా విశేష అంశాలు చెప్పాను. ఇవాళ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ములకనూరు ఈ పేరెలా వచ్చి ఉంటుంది అనే దాని మీద రెండు మాటలు చెప్తాను. తెలంగాణ చరిత్ర చదువుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే బౌద్ధ వాంగ్మయాన్ని చదివి తీరాలి. 3000 సంవత్సరాల క్రితపు చరిత్రను నిక్షిప్తం చేసిన బౌద్ధ వాంగ్మయంలో భారతదేశంలో సుప్రసిద్ధమైన 16 షోడశ మహాజనపదాల్లో ఒక జనపదం, ఒక సగం జనపదం మన కరీంనగర్ ప్రాంతం. అస్మక మూలక రాజ్యాలు అనే 2 ప్రాంతాలు మొత్తం భారతదేశంలోని ఆనాటి గొప్ప రాజ్యాల్లో 2. దాంట్లో మూలక రాజ్యం ఒకటి. మూలకులు అంటే ఎవరు అని అంటే ఎవరైతే ఈ భూమి పుట్టినాటి నుంచి అంటే మనుష్య జాతి ప్రారంభం నాటి నుంచి ఈ మహారణ్యాల్లో నివసించున్నారో వాళ్ళు మూలకులు. ఎవరి భూమిలో అత్యద్భుతమైనటువంటి రాయి, అస్మకం అంటే సంస్కృతంలో రాయి, అత్యద్భుతమైన అంటే గ్రానైట్ శిలలు, రాయిని కరిగిస్తే లభించే ఆనాటి గొప్ప పరిశ్రమగా పేరుగాంచిన ఉప్పు ఏ ప్రాంతంలో లభిస్తుందో ఆ 2 ప్రాంతాలు మన కరీంనగర్ ప్రాంతాలు. వాటిల్లో ఇది మూలకుల ప్రాంతానికి సంబంధించినటువంటి గ్రామాలు. ఆ విధంగా ఈ ములకల్ల 2400 సంవత్సరాల పూర్వమే చరిత్రలో ఎక్కినటువంటి ఊరు. అలాంటి చోట మనం ఈనాడు కూడా అదే స్ఫూర్తితో, అదే సాహిత్య చైతన్యంతో ఇంత అద్భుతంగా ఉభయ రాష్ట్రాల్లో కూడా ఉండేటువంటి కథకులను, నవలా రచయితలను, సాహితీవంతులందరినీ ఒక్క చోట ఒక వేదిక మీద కూర్చోబెట్టగలిగింది ఏంటంటే మీ అందరి ఐకమత్యం, మీ అందరికీ మీ ప్రాంతం మీద, మీ గ్రామం మీద ఉన్నటువంటి ప్రేమ, ఇవన్నీ కూడా ప్రత్యక్ష సాక్ష్యాలు. ఈ సాక్ష్యాన్ని నేను కళ్ళారా చూడడానికి హైదరాబాద్, నేను కరీంనగర్ జిల్లా వాడి, ధర్మపురి గ్రామం మాది అయినప్పటికీ కూడా ఇక్కడికి మీ అందరితో కథకులు, సాహిత్యవేత్తల యొక్క ఆత్మలతో సంభాషించడానికి రావడం జరిగింది. ఆత్మలో ఎందుకన్నానంటే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ వైయక్తికమైనటువంటి వ్యవహారాలను మర్చిపోయి కథకులుగా ఆవిష్కృతమైనటువంటి శుభ సందర్భం మనం భోజనానికి ముందు చూస్తాం. అలాంటి సందర్భంలో ఈ కథావాంగ్మయం అనేది చాలా ప్రసిద్ధమైంది మన ప్రాంతాల్లో. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం గుణాట్యం రాసిన కథ కథ కాదు కానీ గాథ అనే శబ్దం మనకు క్రాంతి కలిగించేలా ఉన్న ఆరుని
700 పద్యాల గాథా సంపదలోని చిరుగాథలు, కథా సన్నిసాగరం, ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి కథా వాంగ్మయంకు సంబంధించిన చరిత్ర అనే సంగతి కూడా మీ ముందు మనవి చేస్తూ, కథ అనేది సహజంగా సహజాతమైన అంశం. ఎందుకంటే పసివాళ్ళ దగ్గర నుంచి మనం కథలు వినడం చాలా ఇష్టపడతాం. అలాంటి ఈ అభూత కల్పనల స్వప్నలోకాల బాల్యం నుంచి కథలు చదువుకొని యవ్వనంలోకి వచ్చిన తర్వాత సమాజాన్ని చూసి సమాజానికి అనుగుణమైనటువంటి కథా నిర్మాణానికి సంబంధించినటువంటి కౌశల్యాలని స్వీకరించి మనం ఈరోజు గొప్పగా కథలు రాసేటువంటి మహానుభావులందరూ పర్యవేక్షించిన సభలో మనం ఉన్నాం. అనేక గాథలు, ఈ కథల వల్ల కలిగేటువంటి ప్రధాన ప్రయోజనం మన ప్రాంతం, మన సంస్కృతి, మన చరిత్ర ఇవన్నీ తెరవడం మాత్రమే కాకుండా సమాజంలో మనం అందరం మంచి వాళ్ళుగా మిగలడానికి కూడా కథ బాగా ప్రేరణ ఇస్తుందన్న సంగతి మీరందరూ మర్చిపోరు. ధన్యవాదాలు. సో ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇది ముట్టనూరు గ్రంథాలయాలు అలాగే కొనసాగిద్దాం. రాబోయే రోజుల్లో కూడా నమస్తే తెలంగాణ తరఫున మేము ముట్టనూరు గ్రంథాలయం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము సందర్భాన్ని రచించిన వారు కథ గురించిన ఒక గొప్ప సాహిత్య సభ జరగడానికి ఆర్టీవీ సతీష్ గారు, సంగరపట్ల నరసయ్య గారు నన్ను ఇవాళ ఈ సభకి ఊరాడేసి పంపవలసిన సతీష్కు నమస్తే తెలంగాణ ఆదివారం అనుబంధం ఇన్ఛార్జ్ జనార్దన్ గారికి, సభలో శ్రీహరి గారికి, ఇతర ప్రజలకు, వాస్తవ్యులకు, సాహిత్య అభిమానులకు, ఈ సదస్సుకు గొప్ప కాంతిని ఇస్తున్నటువంటి కథా రచయితలందరికీ కూడా తెలంగాణ గ్రంథాలయాలకి తెలంగాణ చరిత్రలో చాలా ప్రముఖమైన స్థానం. కృష్ణదేవరాయ ఆంధ్ర భాషానిలయం స్థాపన హైదరాబాద్లో జరగడం కానీ, రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషానిలయం వరంగల్లో, ఈ రెండింటి స్థాపన గొప్ప చైతన్యానికి, ఒక పరివర్తనకు కారణమే. కానీ అటువంటి గ్రంథాలయం వచ్చిన జరిగిన ఈ నేల మీద గ్రంథాలయాన్ని కాపాడుకోవాల్సిన, గ్రంథాలయాన్ని మరింత అభివృద్ధి చేయవలసినటువంటి బాధ్యత ఆలోచనాపరులైన వాళ్ళందరి మీద నాకు వాళ్ళు చాలామంది నాయకులందరూ అమెరికాకి వెళ్ళి ఫ్లైఓవర్లు చూసి ముడిచిపోతారు, రోడ్లు చూసి ముడిచిపోతారు, అని పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసి మాట్లాడతారు. ఎంత అద్భుతంగా ఉంది అమెరికా, ఎంత అభివృద్ధిని సాధించారు. కానీ నిజంగా అమెరికా సాధించిన అభివృద్ధి ఎక్కడ కనపడుతుంటే గ్రంథాలయాల్లో కనపడుతుంది. ఆ దేశంలో ఉన్న గ్రంథాలయాలను వెళ్ళి చూడాలి. ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది ఆ గ్రంథాలయానికి, ఎన్ని సౌకర్యాలు ఉంటాయి, ఎంత జనం ఉంటారు, నాకు ఎన్ని విభాగాలు ఉంటాయి. గ్రంథాలయానికి కేవలం పుస్తకాలు మాత్రమే కాదు, అది గొప్ప చైతన్య కేంద్రంలో పిల్లల కోసం ఆడియో ల్యాబ్స్ ఉంటాయి. అయితే వాళ్ళు ఆడుకుంటూ చదువుకోవడానికి వీలుగా వాళ్ళకి కావాల్సిన రకరకాల పరికరాలు ఉంటాయి. యువకుల కోసం రకమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి. ధారాళంగా గాలి వెళ్తూ వచ్చేటువంటి గదులు ఉంటాయి. వేల కొద్ది నార్త్ కేరళ యూనివర్సిటీలో ఒక గ్రంథాలయాన్ని చూడడానికి, ఆ గ్రంథాలయాన్ని కూడా రోబోస్ ద్వారా ఆపరేట్ చేస్తుంది. అక్కడ అట్లా ఒక టచ్ స్క్రీన్ ఉంటుంది, దాని మీద గాంధీ అని టైప్ చేస్తే ఆ గ్రంథాలయంలో గాంధీ గురించి ఉన్న పుస్తకాలన్నీ లిస్టు కనిపించింది. దాదాపు ఒక 2000 పుస్తకాల లిస్ట్ వచ్చింది. దాంట్లో మనకు కావాల్సిన పుస్తకం మీద అట్లా టచ్ చేస్తే రోబో వెళ్ళి అది ఎక్కడుందో ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి లైబ్రరీకి ఇస్తుంది. ఒక పెద్ద ట్రైన్లా ఉంటుంది, వెళ్ళి ఆ గ్రంథాన్ని పిక్ చేసి అది ఏ గ్రంథాలయంలో ఉందో కనుక్కొని ఆ లైబ్రరీతో మాట్లాడి దాన్ని ఏదో పద్ధతులు ఇక్కడికి తెప్పించి మనకు అందజేస్తాం. ఇది అక్కడ గ్రంథాలయాన్ని చూసిన తర్వాత అంటే ఒక సమాజం ఉన్నతంగా ఉంది అనడానికి, బౌద్ధికంగా అది శిఖరాగ్ర స్థాయిలో ఉంది అని చెప్పడానికి అక్కడ గ్రంథాలయాలు ఎంత గొప్పగా ఉన్నాయన్నది కారణం.
గ్రంథాలయాల మీద శ్రద్ధ లేదంటే, గ్రంథాలయాల అభివృద్ధి కావడం లేదంటే ఆ జాతి మెల్లమెల్లగా పాడు అయిపోతున్నది, నిర్జీవం అయిపోతున్నది అని అర్థం. కానీ గ్రంథాలయాలను కాపాడుకోవడం మనందరూ బాధ్యత. మనం సజీవంగా ఉన్నామనడానికి, మన జాతి ఉజ్వలంగా ఉండడానికి తార్కాణంగా గ్రంథాలయాలు ఉన్నాయి. ఇవాళ ఈ గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు ఒక గ్రంథాలయాన్ని నిర్మించడం, పిల్లలకి పుస్తకాలు కనబడితే చాలండి. నాకు వాళ్ళు చదవడం తర్వాత కనీసం కనబడాలి, పుస్తకం పిల్లలకి పరిచయం అవ్వాలి. నాకు ఎవరింటికన్నా పోతే వాళ్ళ ఇంట్లో సోఫాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో ఏ రకం టీవీ ఉంది, వాళ్ళ ఇంట్లో ఏసీ ఏం వాడుతున్నారు, వాళ్ళ ఇంట్లో షింకులు ఎలా ఉన్నాయి, వాష్ బేసిన్లు ఎలా ఉన్నాయి, వాస్తు ఎట్లా ఉన్నది నాకు ప్రధానం అనిపించదు. ఏం పుస్తకాలు ఉన్నాయని చూస్తాను. పుస్తకాలు లేని ఇల్లు ఏమాత్రం అలంకరణ లేకుండా అందవిహీనంగా. మా నాయన చనిపోయిన తర్వాత చాలా మంది నా దగ్గరికి వచ్చారు. నేను ఆయన మీకు ఏం చేయకుండా పోయింది బిడ్డ, ఏం ఆస్తిపాటు చేయలేదు. ఒడువనిది దంగనిదే ఇచ్చిండని మా నాయన పుస్తకాలు లైబ్రరీ చూపించింది. ఒడువనిది దంగనిది ఇచ్చిండు. ఆయన కావలసినంత శక్తిని ఇచ్చాడు, శబ్ద శక్తిని ఇచ్చాడు, సంస్కారాన్ని ఇచ్చాడు, ఒక భావుకతని ఇచ్చినాడు, ఒక చైతన్యాన్ని ఇచ్చినాడు, సమాజం పట్ల ఒక కన్సర్న్ ఇచ్చినాడు. ఇది చాలు కదా మనిషిగా నువ్వు వర్ధిల్లడానికి. కరెన్సీ కట్టలు ఎన్ని ఇచ్చినారన్నది కాదు, అది కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఎక్కువ డబ్బు అయితే పిల్లలు ఏమైపోతున్నారో మంత్రి గారి కోసం మనం చూసాను. ఎక్కువ డబ్బు అయిపోయింది. బ్రహ్మాండమైన కారు ఒకటి చేతికిస్తే రింగ్ రోడ్డు మీద రేసులు ఆడుతూ యాక్సిడెంట్ అయితే చనిపోయాడు. ఎక్సైజ్ అంకుల్ మీరు ఫిక్షన్ ఇష్టపడతారా నాన్ ఫిక్షన్ ఇష్టపడతారా? 3rd క్లాస్ చదివే అమ్మాయి ఫిక్షన్ నాన్ ఫిక్షన్ అంటే మనకి 10th క్లాస్ చదివే వాళ్ళు కూడా తెలియదు. కానీ 3వ తరగతి చదివే పిల్లలు ఫిక్షన్ అడుగుతారా నాన్ ఫిక్షన్ ఇష్టపడతారా నాన్ ఫిక్షన్ ఇష్టపడతారా? ఆ పిల్ల అప్పటికే 100 పుస్తకాలు చదవడం పూర్తి చేసింది 3rd క్లాస్. పుస్తకాలు చదవడమే కాకుండా వాళ్ళు ఏ షేక్స్పియర్ డ్రామాల గురించో, లేకుంటే ఏ చార్లెస్ డికెన్స్ నవలలోని పాత్రల గురించో, చిత్రీకరణ గురించో వాళ్ళు మెయిల్స్ రాసుకుంటారు. పిల్లలు చర్చ చేసుకుంటారు. వాళ్ళ మధ్య ఆ చర్చని స్కూల్స్ నిర్వహిస్తాయి. ఎందుకో మన నాయకులు ఎవరు ఇవి చూడరు. అన్నీ చూస్తారు, గొప్ప గొప్ప బిల్డింగ్లు చూస్తారు, గొప్ప గొప్ప ఫ్లైఓవర్లు చూస్తారు, ఇవన్నీ చూస్తారు. కానీ అక్కడ గ్రంథాలయాలు ఇంత ఉన్నతంగా ఉన్నాయి, అవి ఆ సమాజ అభివృద్ధిలో గొప్ప పాత్రను పోషిస్తున్నాయి అనడాన్ని గ్రహించలేదు. ఇవాళ మీకు ప్రపంచంలో ఏ గ్రంథం వచ్చిందన్నప్పుడు అది మొట్టమొదట అనువాదం అయ్యేది ఇజ్రాయిల్ భాషలో అనువాదం. ఇజ్రాయిల్లోని గ్రంథాలయాల్లో ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రసిద్ధ గ్రంథం ఉంటుంది. అంతేకాదు బస్ స్టాప్లో మనం ఆ బస్సు వచ్చేంత వరకు ఎదురు చూడడం, ఆ కాలక్షేపం కావడం కోసం, లేదా ఆ కాలాన్ని సరిగ్గా వినియోగించుకోవడం కోసం ప్రతి బస్ స్టాప్ ఒక లైబ్రరీ. ఆ బస్ స్టాప్లో పుస్తకాలు, పుస్తకానికి అంత గౌరవం. మనం వాళ్ళ ఫోన్ల మధ్య చాలా బిజీగా గడుపుతున్నాం. మన ఇంతకుముందు ఒక సిటీ బస్సులో ప్రయాణం చేస్తుంటే, ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే కొత్త స్నేహాలు అయ్యేవి, పరిచయాలు అయ్యేవి, కొత్త అనుబంధాలు ఏర్పడేవి. ఏదో చాలాసేపు మనుషులు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం లేదు, ఎవరి ప్రపంచంలో వాళ్ళు మునిగి. మా దగ్గర ఒక ఎమ్మెల్యే దగ్గరికి మేము ఎవరో పెళ్లి తెలిసిన ఆయన సరిగ్గా దొరికేవాడు కాదు. ఆయన ఇంటి దాకా పోయినా కూడా సరిగ్గా మాట్లాడుకోవాడు. బయటకు వచ్చి ఫోన్ చేస్తే చాలాసేపు మాట్లాడాడు. ఆయన ఫోన్లో మాట్లాడడం అలవాటు అయినంతగా నిజంగా మాట్లాడడం అలవాటు తగ్గిపోయింది. ఫోన్కి అంత ఎడిక్ట్ అయిపోయింది. ఆ ట్రైన్లో బస్సులో పోతుంటే మొత్తం అంత ఫోన్లో మునిగి ఉంటారు. ఒకరి మధ్య ఒకరికి సంభాషణ లేదు. కానీ నాకు అదే అమెరికాలో, నేను పదే పదే అమెరికాను ఉదాహరిస్తున్నాను అనుకోకండి. అంటే మనకి అమెరికా పట్ల చాలా వ్యామోహం కదా, పెద్ద ధనిక దేశం అని దాని మీద చాలా ఇది కదా. దాన్ని అందరూ మన వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు కదా. విమానంలో చూస్తే అందరూ పుస్తకాలు పట్టుకుంటున్నారు. అక్కడ డొమెస్టిక్ విమానాలలో తిరుగుతుంటే వాళ్ళందరూ పుస్తకాలు పట్టుకుంటున్నారు. కానీ పుస్తకానికి అంత గౌరవాన్ని, అంత ప్రాధాన్యతని ఆ దేశంలో ఉన్నది. కనుక ఇక్కడ కూడా మన చేతిలో పుస్తకాలు ఉంటే నిజంగా కూడా మనం వికాసం చెందుతున్నట్టు అర్థం, మనం వికసిస్తున్నట్టు అర్థం. ఫోన్ను కూడా వాడడం కూడా తప్పేం కదా. దాంట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ చాలా కుప్పబోస్తున్నారు. కానీ దాంట్లో నువ్వు కావాల్సింది, నిన్ను తీర్చిదిద్దేది, నీకు అవసరమైంది, నీ మీద సత్ప్రభావాన్ని వేసేది, నిన్ను ఉన్నతంగా తీర్చిదిద్దేది దాంట్లోంచి గ్రహించడం చాలా కష్టం. నీల న్యాయం తెలిస్తే తప్ప ఫోన్ను మనం సద్వినియోగం చేసుకోలేము. అది ఫేస్బుక్ అయినా ఇంకొకటైనా ఈ కుప్పబోస్తున్న ఇన్ఫర్మేషన్ మధ్య నిజంగా మన హృదయానికి సరైన
ఒక ట్రైనింగ్ ఇచ్చేటువంటి సాహిత్యాన్ని అందుకోవటం లేదా కావాల్సినటువంటి ఆ సమాచారాన్ని అందుకోవటం అనేది అదొక పెద్ద కళ. నీకు గొప్ప అభిరుచి ఉంటే తప్ప దాన్ని అందుకోలేదు. కానీ గ్రంథాలయం కనుక ఉంటే ఆ గ్రంథాలయంలో ఉదాత్తమైనటువంటి పుస్తకాలు కనుక కనబడితే అక్కడికి యువకులు అక్కడికి రావడం అలవాటైతే వాళ్ళు చదవటం కనుక మొదలైతే ఒక నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా చదివితే వాళ్ళకి భారతదేశం పట్ల గొప్ప అవగాహన కలుగుతుంది, గొప్ప గౌరవం కలుగుతుంది. ఈ దేశంలో ఉన్న బహుళత్వం మీద గౌరవం ఏర్పడుతుంది. ఈ దేశంలో ఉన్న జీవన వైవిధ్యం మీద, భాషా వైవిధ్యం మీద, పేదరికం కారణాల మీద, వలస పాలన మనలో మిగిల్చినటువంటి అనేక దౌర్భాగ్యకర పరిస్థితుల మీద ఒక అవగాహన కలుగుతుంది డిస్కవరీ ఆఫ్ ఇండియా చదివితే. నెహ్రూ ఆ పుస్తకం రాసిన నాటికి ప్రపంచంలోని అత్యద్భుతమైన ఇంగ్లీష్లో ప్రోజ్ రాయగలిగిన అత్యద్భుతమైన రచయితలు 5గురిలో నెహ్రూ అంత అద్భుతమైన ఇంగ్లీష్లో రాశాడు. ఆ డిస్కవరీ ఆఫ్ ఇండియా ఒకప్పుడు స్కూల్లో బహుమానం ఇచ్చేవాడు. ఒక తాత్విక చింతన, ఒక కళాత్మక వ్యక్తీకరణగా రూపొందుతుంది. మనం ఆ తత్వ చింతన మనం చదువుకుంటాం కదా, మీరు రాసిన అక్షరం ఏది వృధా మొదటి మనం అనుకుంటాం. ఇంతకుసారి ఎవరు అడిగారు, ఏం లాభం సార్ కథలు రాసి ఎవరు పట్టించుకుంటారు, సినిమా పాటలు రాసిన ఆయన ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. కానీ నిజంగా ఒక రావిశాస్త్రి అంత గుర్తుపెట్టుకో. కాళీపట్నం రామారావు అంతమందికి తెలియదు. కాళీపట్నం రామారావు గురించి అందరూ తెలియకపోవచ్చు. రావిశాస్త్రి గారి గురించి, పట్టికోట ఆళ్వార్స్వామి గారి గురించి, సురవరం ప్రతాపరెడ్డి గారి గురించి, దాశరథి రంగాచారి గారి గురించి 17,000 పేజీల సాహిత్యం రాసినారండి దాశరథి రంగాచారి గారు. చదవడం కష్టం కదా బాబు. గాంధీజీ 60,000 పేజీల సాహిత్యం రాశారు. అంత ఉద్యమాన్ని నడుపుతుంటే ఆ రోజు ఉద్యమాన్ని నడిపించినటువంటి నాయకులు ఎంత మేధావులు ఆలోచించారు. ఆయన 60,000 పేజీల సాహిత్యం గాంధీ రాసింది. కూడా చాలా చాలా తేలికగా గాంధీ గురించి మాట్లాడుతున్నారు, సునాయాసంగా గాంధీ మీద కామెంట్ చేస్తున్నారు. అది రాయడానికి ఎంత మధనం, ఆయన ఎంత శోధించాడు, ఎంత అర్థం చేసుకున్నాడు, ఎన్ని విషయాలు మాట్లాడాడు. ఆ రోజున ఆయన ఈ దేశం బీదరికంలో ఉంది, దీనికి ఎటువంటి వైద్యం ఉండాలని చెప్పి నేచురోపతి గురించి చెప్పాడు. వ్యాయామం చేయాలని పదే పదే చెప్పాడు గాంధీ. అయ్యో నాకు వ్యాయామం చేయడానికి సమయం లేదంటే, తినడానికి సమయం ఉంది కదా, తినడానికి సమయం ఉన్నప్పుడు వ్యాయామం చేయడానికి ఎందుకు ఉండదు అన్నాడు. ప్రతిదాని గురించి మాట్లాడాడు. రైల్వే వచ్చిన తర్వాత భారతదేశంలో వచ్చిన మార్పు గురించి మాట్లాడాడు. కోర్టులు వచ్చిన తర్వాత భారతదేశంలో వచ్చిన మార్పుల గురించి గాంధీ రాశాడు. అద్భుతమైన వ్యాసాలు రాశాడు. బౌద్ధం గురించి రాశాడు. బౌద్ధం తన మీద చూపించిన ప్రభావం గురించి రాశాడు. జైనం గురించి రాశాడు. జైనం తనకు ఒక అహింస, అసలు ఆయన ఖురాన్ నుంచి అహింసను తీసుకున్నాను అన్నాడు. సకల మత సారాంశాన్ని తీసుకున్నాడు. వాటిలోంచి మానవీయమైన విలువల్ని గ్రహించే ప్రయత్నం చేశాడు. భారతీయ బహుళత్వాన్ని అర్థం చేసుకున్నాడు. భారతదేశంలోని అన్ని జాతుల్ని ఒకతాటి మీద నడిపించగలిగాడు. ఒక గొప్ప పరిత్యాగిగా నిలవగలిగాడు. ఒక డిటాచ్డ్గా ఉన్నాడు. సుఖాల పట్ల, పదవుల పట్ల, అధికారం పట్ల, దర్పం పట్ల, డబ్బు పట్ల డిటాచ్డ్గా ఉన్నాడు. ఆ గాంధీని చిన్నప్పుడు ప్రభావితం చేసిన కథ శ్రవణ కుమారుడి కథ. అంటే ఒక కథ చిన్నప్పుడు వింటే గాంధీ తయారయ్యాడు. కథ ఏం చేస్తుందంటే ఒక గాంధీని తయారు చేస్తుంది. తల్లిదండ్రుల పట్ల ఒక ప్రేమని, సత్యసంధతని, సత్యం మాట్లాడాలనేటువంటి ఒక దీక్షని గాంధీకి ఇచ్చింది ఒక పురాణ కథ. కనుక కథ సాధారణమైన ప్రభావాన్ని చూపించదు. మనం రాసిన వాక్యం వృధా పోతుంది. అది అట్లా గాలిలో నిలిచి ఉంటుంది. నిజంగా మనం చనిపోయిన తర్వాత బతుకుంటామని మిత్రులు తులసి బాలకృష్ణ గారు అన్నారు. ఏమో ఉండకపోవచ్చు, పేరు కూడా ఉండకపోవచ్చు, మన పేరు కూడా ఉండకపోవచ్చు, మన పుస్తకం పేరు కూడా ఉండకపోవచ్చు. కానీ మనం రాసిన కృషి వల్ల ఈ సమాజ సంస్కారం కొంత పెరుగుతుంది. డెఫినెట్గా సమాజ సంస్కారం ఒక మెట్టు పైకి వెళ్తుంది. ఆ ఒక మెట్టు పైకి పోయిన ఆ సంస్కారానికి చేసిన దోహదంలో మనం బతుకుంటాం నిరంతరం. ఒక పేరుగా బతుకుండకపోవచ్చు, ఒక పుస్తకంగా బతుకుండకపోవచ్చు, కానీ ఆ చేసిన సంస్కారం పెరగడానికి చేసిన దోహదంగా మనం బ్రతుకుంటాం. అదే మనం సాధించగలిగే గొప్ప ప్రయోజనం. ఒక మానవీయ ప్రపంచాన్ని నిర్మించడానికి కథలు రాస్తాం. ఒక సంస్కారవంతమైన సమాజాన్ని నిర్మించడానికి కథలు రాస్తాం. ఒక సంపద్వంతమైన సమాజాన్ని, సంపద్వంతం అంటే నేను ఒక దేశం యొక్క భాగ్యాన్ని మేడలలోనూ మిద్దెలలోనూ చూడను, ఆ దేశం స్త్రీలకు ఇచ్చే గౌరవాన్ని బట్టి నేను అర్థం చేసుకుంటాను ఆ దేశం ఎంతటి సంపద్వంతమైందో అన్నాడు అంబేద్కర్. కనుక నీకు ఎంత సంపద, ఎంత ఎంట్రిచ్ అయినటువంటి కల్చర్ అక్కడ ఉంది. ఆ కల్చర్ని ఎంట్రిచ్ చేయడానికి, మానవీయం చేయడానికి, సారభూతం చేయడానికి కథలు ఉపయోగపడతాయి. కనుక అట్లా అవి చాలా గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి. ఇవాళ రాహుల్ సాంకృత్య ఆయన లేడు, కానీ ఆయన ఓల్గా నుంచి గంగకు ఇవాళ చదివితే కూడా మీకు చరిత్ర యొక్క ఒక్కొక్క మార్పు వచ్చినప్పుడు ఎట్లా సంఘర్షించింది,
ప్రపంచం. మార్పుని తొందరగా ఆహ్వానించారు, మార్పుకు భయపడతారు, యథాతథవాదులు ఉంటారు. స్టేటస్ కోలోనే వాళ్ళకి లాభం ఉంటుంది. మనం తెలంగాణ ఉద్యమం చేసినాం, కలిసి ఉంటే కలిసి సుఖం అన్నారు, వద్దే వద్దు మార్పు అన్నారు. ఎందుకంటే ఆ మార్పులో మార్పు జరగకపోతే వాళ్ళ ప్రయోజనం ఉంది కనుక వాళ్ళు మార్పులు వద్దన్నారు. కానీ మార్పును లిపి వస్తే రాయడాన్ని వ్యతిరేకించింది ఒకప్పుడు. చచ్చా ఏది రాయకూడదు, రాసి ఉండడం తప్పు, రాయడం ఏమిటి అసలు, ధారాళంగా చదవాలి, పాడాలి, పద్యాలు ఉండాలి, కానీ రాయడం ఏమిటి అని. వచన కవిత్వం వస్తే అన్నారు, గుర్తుపెట్టుకోలేని కవిత్వం అన్నారు, వచన కవిత్వాన్ని, పద్య కవిత్వమే గొప్పది అన్నారు. కానీ సమాజంలో ఆర్థికపరమైన మార్పులు వచ్చినప్పుడు, సాంకేతికపరమైన మార్పులు వచ్చినప్పుడు, వ్యవస్థాగతమైన మార్పులు వచ్చినప్పుడు, ఒక పార్లమెంటరీ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు, ఆధునిక సమాజం చేతితో చేసే ఉత్పత్తి పోయి మెషిన్తో చేసే ఉత్పత్తి వచ్చినప్పుడు, ఒక ఉద్యోగ వర్గం ఏర్పడినప్పుడు, ఓ మధ్యతరగతి వర్గం ఏర్పడినప్పుడు, ఒక ప్రొలిటేరియన్, ఒక కార్మిక వర్గం ఏర్పడినప్పుడు, ఓ యజమానులు పారిశ్రామికవేత్తలు ఏర్పడినప్పుడు, సమాజం అంతా మారిపోయినప్పుడు దానికి అనుగుణంగా సాహిత్య రూపాలు కూడా మారుతాయి. మధ్యలోనే అన్ని రాస్తామంటే కుదరదు, అప్పుడు వచన కవిత్వమే అవసరం అవుతుంది. ఏదంటే చదివిన తర్వాత నిరంతరం హంట్ చేస్తుంది. చోళీకే పీచే క్యా హై అని ఒక పాట వచ్చింది, మీ అందరికీ తెలుసు, దుర్మార్గమైన పాట. స్త్రీ తొడుకునే దాని వెనకాల ఏముంటుంది, చోళీకే పీచే క్యా హై అని పాట. ఆ పాటకి సమాధానంగా మహాశ్వేతాదేవి ఒక అద్భుతమైన కథ రాస్తారు. కలకత్తాలో దేవాలయం, ఆ దేవాలయంలో పూజారి ఉన్నాడు, అక్కడ చాలా బీదరికం. ఆ దేవాలయానికి ఒక జమీందారు రాజపోషకుడిగా ఉన్నాడు, ఆయన ఆ దేవాలయాన్ని పోషిస్తూ ఉంటాడు. కానీ ఆ దేవాలయం నుంచి వచ్చేది ఆయనకు సరిపోదు, ఆ పూజారికి సరిపోదు, వాళ్ళు చాలా దీనాతీనమైన జీవితం గడుపుతుంటారు. ఈ జమీందారు గారి కోడళ్ళు అప్పుడప్పుడే కాస్త ఆధునికతకు ఎక్స్పోజ్ అవుతుంటారు. ఇంగ్లీష్ వాళ్ళు రావడం, దానివల్ల చదువుకోవడం, కొంచెం కట్టు బొట్టు ఇవన్నీ మారిపోవడం, వాళ్ళ జీవన శైలిలో పెద్ద మార్పులు రావడం, లేడీస్ క్లబ్లకు వెళ్ళటం, ఇవన్నీ ఏదో మన రాక్ అండ్ రోల్ చేయటం, ఇట్లాంటివన్నీ వాళ్ళ జీవితాల్లో వస్తాయి. వచ్చిన తర్వాత వాళ్ళకి పిల్లలకి పాలు ఇవ్వడం ఇష్టం. కన్న తర్వాత పిల్లలకి పిల్లలకు పాలు ఇవ్వకపోయేసరికి ఎట్లా అని పాలు ఇవ్వడానికి ఎవరైనా కావాలని ఈ పూజారి భార్య బాలింతగా ఉంటుంది, ఆమెకు పాలు ఇవ్వడానికి కావాలి. ఆమె వెళ్ళి వాళ్ళ ఇంట్లో పాలిస్తుంది. ఆ పిల్లలకి పాలు ఇచ్చినందుకు గాను వాళ్ళ ఇంటికి కావాల్సిన సంభారం అంతా పంపుతుంటాడు ఈ జమీందారు. అంటే వాళ్ళకి ఆ నెలకు సరిపడేంత గ్రాసం ఆయన్ని పంపుతుంటాడు అన్నమాట. ఇట్లా ప్రతి నెల పంపుతుంటారు. అప్పుడు ఆ పూజారికి ఏమర్థం అవుతుందంటే, పాలు ఇవ్వలేని పరిస్థితి కనుక ఈమె ఉంటే ఇంక మన ఇంటికి గ్రాసం రాదు కనుక ఆయన అంటుపోతుంటాడు. ఆ గ్రాసం ఆగిపోతుందని పిల్లలకి అంటుపోతుంటాడు. సో వాళ్ళ ఇంట్లో ఒక తరం కోడళ్ళకి పాలు ఇవ్వడమే కాక రెండో తరం రాసిన అక్షరం ఏది వృధా పోదు, మాట్లాడిన మాట ఏది వృధా పోదు. వాగ్భూషణం భూషణం అన్నాడు కదా కనుక ఆ వాక్కు ఏది కూడా వృధా పోదు, దానికి అద్భుతమైన శక్తి ఉంటుంది. డెఫినెట్గా ఇవాళ మీరందరూ చేస్తున్న ఈ కృషి, ఈ గ్రంథాలయం నిర్వహిస్తున్న ఈ అద్భుతమైనటువంటి ఈ ఒక గ్రామీణ ప్రాంతంలో ఇంత కార్యదీక్షతో చేశారు, ఇంత ప్రేమతో చేశారు. అసలు కథలు ప్రేమించిన గొప్ప జీవలక్ష్మణ సార్. శ్రీనివాస్ సార్ మీరు ఏం చేస్తున్నారంటే, మీరు బతుకున్నారని నిరూపించుకుంటున్నారు, అందరిని బతికిస్తున్నారు. మీరు జీవోత్సవాలాగా పడి ఉన్నటువంటి వాళ్ళకి ఒక వాన కూస్తూనే ఉంటుంది అన్నమాట. అని ఆయన సాహిత్యానికి దూరం అయ్యారు, మనుషులకు దూరం అయిపోయారు, కథలకు దూరం అయిపోయారు. ఉద్యమం ఏమో నన్ను ఊరు తిప్పింది, ప్రతి మనిషిని ముట్టుకున్నా, ప్రతి ఊరు మట్టిని ముట్టుకున్నా, దండం పెట్టినా, ఇవాళ ఏం ఇట్లయిపోయినామే అని అనిపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ వాళ్ళు ఒకసారి ములకలోకి వచ్చి మీ అందరితో మాట్లాడుతుంటే ప్రబోధించారు. దాని ద్వారా జరిగే అంచెంటూ కూడా చెప్పారు. ఒక రకంగా చెప్పారంటే ఈ కార్యక్రమానికి ప్రధాన వక్త వారు ఒకసారి చెప్పట్లేదు. ఎందుకంటే వారు మాట్లాడాల్సిన అనుభవం, వాళ్ళ ప్రసంగం కొత్తగా అన్నీ కూడా కారణాలు. సో ఏదేమైనా అద్భుతమైన ప్రసంగాన్ని అందించిన శ్రీనివాస్ గారు మరొకసారి మనం పెద్దలు డిఐజీ విజయశ్రేషన్ గింజల మధుసూదన్ రెడ్డి గారు అభినందనలు తెలుసుకుంటున్నాం. చేసినటువంటి మహాకవి గింజల నరసింహారెడ్డి గారు అబ్బాయి ఆ మిత్రుడు గింజల మధుసూదన్ రెడ్డి గారు వారిని ఒక 5 నిమిషాలు మాట్లాడాలనుకున్నారు. విభిన్న సహకారాలు చేసిన వాళ్ళు. సో ఈ కథలో మేము జెర్సీగా ఉన్న
అందరికీ ఆమోదయోగ్యంగా సరే ఇప్పుడే ఈశ్వర శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడాలని చాలా దాని ప్రకారం మనం ఏం మాట్లాడినా కూడా ఇలాంటి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఏమి సభ యొక్క అవనతి అని సార్ నిశ్చయంగా చెప్పాను. సంస్కృతి జాతి సంస్కృతి హెల్త్ మంచి నిర్దేశించిన సమాజంలో మంచి సంస్కృతి సంస్కృతి సమాజంలో మంచి నిర్దేశం దీంట్లో భాగంగా కొంత ఉన్న స్థాయి నుంచి కొంత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి వారు చేసే కృషి అందులో ఈ నూతన సురేష్ అండ్ ఈ ఊళ్ళో ఉన్న కల్చర్ కానీ రూట్స్ ఇక్కడ ఉన్నాయి మొదటి నుంచి అలాంటి ఒక కల్చర్ అనేది పెట్టుకోవాలి దాని ముందు ఇంకా ఇదే థ్యాంక్ యూ సార్. స్పందన చారిటీ సొసైటీ అధ్యక్షుడు స్థానిక వ్యక్తి సభ్యులు రంగారావు గారు, ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు గురువులు మాజీ రాజ్యసభ సభ్యులు అన్నారు రాజ్యసభ సభ్యులు మా గురువు గారు రాజకీయ గురువు అనుకుంటారు అందరూ కానీ జీవితంలో గురువు గారు లక్ష్మీకాంతరావు గారు, ఉస్మానాబాద్ శాసనసభ్యులు పెద్దలు సతీష్ కుమార్ గారు, అదేవిధంగా కవి రచయిత గారు. ఇందాక అందరికీ అనేక కథాంశాలు కథలకు సంబంధించిన విషయాలని చెప్పి ప్రధాన వక్తగా ఉన్నటువంటి పెద్ద దేశపతి శ్రీనివాస్ గారు, అదేవిధంగా శ్రీనివాసులు గారు, సంఘవర్గ నరసయ్య గారు, సంస్కృత కళాశాలకు సంబంధించిన విజయశ్రీశ్వర గారు, నగర పరిషత్ అధ్యక్షుడు గీతా రమేష్ గారు, అదేవిధంగా నాతో పాటులో ఉన్నటువంటి రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన కార్యదర్శి సింగారి గారు, వేదిక మీద ఉన్నటువంటి సతీష్ గారు, అదేవిధంగా మధు గారు, ఇతర పెద్దలు అందరికీ కూడా నా ఉపయోగపడుతుంది నమస్కారం. మన స్థానిక సర్పంచ్ గారు, ఎంపీడీసీ గారు, వారికి అదేవిధంగా ఈ స్పందన చారిటబుల్ అసోసియేషన్ సంబంధించిన అందరూ కూడా నా ఉపయోగపడుతుంది నమస్కారం. నేను ఎక్కువ మాట్లాడలేదు, 1-2 నిమిషాలుగా కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే వర్షం బాగుండే నాకు కొంచెం భయమైంది, అసలు ఎట్లుంటుంది అనుకుంటే వర్షం ఉన్నా కూడా కార్యక్రమం నడుస్తుందని ఈ లైబ్రరీ చేస్తాను. అంటే మంచి భవనం, దానికి మా పెద్దలు లక్ష్మీకాంతరావు గారి యొక్క ఆర్థిక సహాయం వారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి అదేవిధంగా రాజ్యసభ సభ్యులు కూడా అనేక రకాలుగా ఆర్థికంగా ఐక్యంగా సహాయం చేసింది. మా ఎమ్మెల్యే సూచన సలహాలు కూడా తీసుకెళ్ళారు. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. ఈ 3 సంవత్సరాల నుంచి అయితే నమస్తే తెలంగాణ ఈ ప్రజా గ్రంథాలయం తరఫున అనేక కథల పోటీలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం చాలా కథలు వచ్చినాయి. గత సంవత్సరమే 900 వచ్చినాయి, ఈసారి కూడా 800 కథలు వచ్చినాయి. ఆ కథల్లో 3 కథలు చాలా అందరికి రాజకీయం పొందినటువంటి, అసలు అందరూ చదవాల్సినటువంటి కథలే. నేను చదవలేదు, నాకు రాలే. ఆ పుస్తకం వస్తే చదవాలని అనుకుంటుంది కానీ చదవలేదు. ఆ శ్రీనివాసులు గారు ముఖ్యంగా ఇక్కడ దీనికి సంబంధించిన అన్నింటినీ చూసుకుంటారు. శ్రీనివాసులు గారు వారి సలహా చూస్తుంది, అవన్నీ చూస్తూ ఈ లైబ్రరీకి సంబంధించినటువంటి యొక్క భాగవతం చూస్తారు. అదే కాకుండా ఈ గ్రామంలో కూడా మంచి అభివృద్ధి, మంచి ఒక మెమొరబుల్ అంటే ఒక జ్ఞాపకంగా ఉండేటువంటి ఒక చిహ్నం ఉన్నదంటే లైబ్రరీ ప్రజా గ్రంథాలయం అనేటువంటి ఆలోచన ఉన్నది. అదేవిధంగా ముఖ్యంగా మా క్యాప్టెన్ లక్ష్మీనారాయణ గారు అయితే హుజరాబాద్లో ఒక క్లబ్ కనపడుతున్నారు దూరంగానే, మాన్యుమెంట్ లాగా, మెమొరబుల్ మాన్యుమెంట్ లాగా ఆ క్లబ్ కూడా వారే తీసుకోవాలి, ఆదర్శంగా వారు తీసుకోవాలి. మీరు ఎందుకు వారిని గురువుగా అనుకుంటారంటే ఇక్కడ ఈ కేవలం రాజకీయ గురువులు ఉంటారు, కొంతమంది రాజకీయంగా వాళ్ళ శిష్యులు ఏదో చేయాలనేటువంటి
అట్లా కాకుండా మా జీవితానికి సరిపడడానికి మా జీవిత కాలంలో చేయడానికి అది కిషన్ గారు అనుకున్నా, నేను అనుకున్నా, ఇవన్నీ కూడా అలా చేసినటువంటి వ్యక్తి మన మధ్య ఉండడం నిజంగా అందరికీ సంతోషకరమైనటువంటి. ఇవాళ ఈ కథకు బ్యూటీ కానీ నవ్వులు పువ్వు కానీ లేకుంటే నసరీఖాన్ రాసినటువంటి దిశ భాస్కర్ కానీ ఇవన్నీ చూస్తే సామాజిక అంశాలు ఎక్కువ కనపడే సమాజంలో ఒక కథ వస్తువు తీసుకున్నటువంటి సందర్భం. ఈ సమాజంలో ఉన్నటువంటి యొక్క అనేక అంశాలు ప్రజలు గ్రహించేవి నడిపించేవి ఉండేవి. ఆ సామాజికమైనటువంటి అంశాలు గతంలో అయితే ఆఖరి అనేది తీసుకున్నారు, ఆఖరి కథాంశాలు తీసుకుంటే ఈసారి సమాజం తీసుకున్నారు. ఈ కథావస్తుల ద్వారా మంచి సందేశం ఇచ్చేటువంటి కథలను రూపకల్పన చేసేలాగా రచయితలుగా పాల్గొని ఇవాళ ఈ కథాంశాలను మనకు అందించేటువంటి ఒక మంచి అవకాశం దొరికింది. అదే కాకుండా అందరూ మిమ్మల్ని అంటే మొలకలెత్తే మూడు మూలికలు కాదు, అనేక రకరకాల మూలికలు ఉంటాయి. ఇక్కడ అన్ని మూలికలు అన్ని రకాల మూలికలు ఉంటాయి. ఆ మూలికలన్నీ కూడా ఏం చూసినా ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధిని, ఈ ప్రాంతంలో జరిగేటువంటి విషయాల మీద, ఈ యొక్క సంస్కృతి అదేవిధంగా సాంప్రదాయాలకు సంబంధించిన అంశాలతో పాటుగా అనేక అంశాలను మొదలెత్తేటువంటి మొదలు ఉన్నటువంటి ముందు. మరి ఏది ఏమైనప్పటికీ మరి మన రచయితలు కూడా కొన్ని మేము స్నానాలు కరోనా కథలు డిప్యూటీసీ గారికి, గౌరవ పెద్దలు లక్ష్మీనాథరావు గారికి, గౌరవ పెద్దలు దేశపతి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఎంపీ చైర్మన్ సీనియర్ నాయకులు, రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పెద్దలు సిఆర్ గారికి, అదేవిధంగా ఈ గ్రంథాలయ సంస్థ మూలా విరాట్ అంటే శ్రీనివాస్ గారికి, వేదిక ధరించిన నమస్తే తెలంగాణ సతీష్ గారికి మరియు వారితో పాటు పట్టిన మిత్రులందరూ కూడా, వేదిక నుంచి పెద్దలందరికీ, స్థానిక సర్పంచ్ కొమలయ్య గారికి, అదేవిధంగా స్థానిక ఎంపీటీసీ గారు కర్మ గారికి, గౌరవ స్కూల్ కరెస్పాండెంట్ కాలేజ్ కరెస్పాండెంట్, అదేవిధంగా పెద్దలకు కూడా విచ్చేసిన రచయితలకు, అదేవిధంగా ప్రేక్షకులకు, అన్నదమ్ములకు, అక్కచెల్లకు, ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఉపయోగపడాలి. ఈ ప్రజా గ్రంథాలయం ఏ కార్యక్రమం ఉన్నా కానీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా గారు, అదేవిధంగా మా రంగదేవి, డాక్టర్ సుధీర్ కుమార్ గారు తప్పకుండా నాకు చెప్పడం, నేను టైం కేటాయించడం, రావడం, ఇక్కడికి గ్రంథాలయం మంచి కోరడం, నిజంగా కూడా ఇవాళ అద్భుతమైన కార్యక్రమం నూతనంలో కూడా చేస్తున్న సందర్భంగా గమనించారు. సొసైటీ అని పెట్టి చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. ఏం కార్యక్రమం అంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా 90,000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్లో కూడా ప్రకటిస్తే దాంట్లో 12,000 మంది ఉద్యోగులు, 11,000 చిల్లర ఉద్యోగులు ఎవరైతే కాంట్రాక్ట్ బేస్లో వాళ్ళకి ఇస్తామని చెప్పి మిగతా 80,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, తప్పకుండా దానికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాము అని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆ రోజు నుంచి మొదలైంది. ఇక్కడ ఏ బుక్స్ కావాలి, ఏమి రిక్వైర్మెంట్ ఉంది, ఏమి చదువుకుంటే పిల్లగాళ్ళు ఉత్తీర్ణులు అవుతామని చెప్పి విషయంలో కూడా అందరూ కూర్చొని దాదాపు 20,000 పుస్తకాలు పైకి అన్ని పుస్తకాలు ఇక్కడ తెప్పించి విద్యార్థులకు బోధనపడుకుంటూ ఈ ప్రజా గ్రంథాలయం ఇక్కడ ప్రాంతంలో ఉన్న వాస్తవంగా పేద విద్యార్థులకు కూడా చాలా గొప్పగా ఉపయోగపడుతున్న గ్రంథాలయ సంస్థకు నేను చాలా స్పందిస్తున్నాను. చాలా సంతోషం అనిపిస్తుంది గ్రంథాలయం కూడా ఉన్నందుకు. సరే వాళ్ళు చేసేది మేము చేసేది ఏంటి మా అంటే ఎంపీ ల్యాడ్స్ నుంచి నాన్నగారు ఫండ్స్ ఇవ్వడం, ఎమ్మెల్యే ల్యాడ్స్ నుంచి నేను సిడిపి నుంచి ఫండ్స్ పెట్టాం. అది ఉపయోగించేటట్టు చేసిన వాళ్ళు వారికి క్రెడిట్ వారే వాటి సొసైటీకి గ్రంథాలయం సొసైటీ తప్పకుండా క్రెడిట్ ఇవ్వాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటే బ్రహ్మాండంగా కార్యక్రమం. ఇదే కాకుండా ప్రతి సంవత్సరం గత 3 సంవత్సరాల నుంచి ప్రతి మొత్తం తెలంగాణ ప్రాంతం నుంచి అందరూ కూడా రచయితలందరూ కూడా కథలు రాయాలని చెప్పి ఒక స్ఫూర్తినిచ్చుకుంటూ ఒక కథ చెప్తూ మన మొదటి నమస్తే తెలంగాణ అయితే వాళ్ళకి నడవాలని నిజంగా చూస్తుంటే గత 3 సంవత్సరాల నుంచి చాలా కంపారిటివ్లీ 700, 800 దాటినే తప్ప కథ తప్ప రాలేదు. దాన్ని స్ఫుటనే చేసి ఏం తప్ప చేయాలి, ఏం తప్ప చేయొచ్చు అని చెప్పి వసంత్ గారు చెప్పినట్టు
చెప్పినట్టు నిజంగా అన్ని కూడా అద్భుతమైన కథ. ఏది కూడా ప్రతి ఒక్కటి కూడా మన జీవితంలో కూడా ఎక్కడో ఒక చోట అనుభవించే కథలే రాస్తుంది తప్ప జీవితానికి ముడిపడిన కథలే ఇక్కడికి వస్తుంది తప్ప ఇది తీయాలి, ఇది తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది అనే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్క సెంటీమీటర్, ప్రతి ఒక్క ఇంచుకు, ప్రతి ఒక్క మిల్లీమీటర్ కూడా మనం ఒక అంచనా వేసుకున్న పరిస్థితితో కూడా రచయిత నిజంగా చాలా గొప్పగా స్పందన ఇవ్వడం అనేది కూడా చాలా సంతోషం. అన్నింటిలో గొప్ప విషయం ఏంటంటే మరి ఇంతమంది రచయితలు రాసలే కాదు, అందరూ కూడా మరి ఇక్కడ బహుమతి స్వీకారం కోసం కూడా రావడం అనేది కూడా చాలా గొప్ప విషయం. కూడా అంటే ఒకదాని తర్వాత ఒకటి ఆడగొడుకుంటూ వెళ్తుంటే చూస్తుంటే ఇప్పుడున్న వాస్తవికంగా ఉన్న గ్రంథాలయం సరిపోతుంది, ఇంకా పెద్ద గ్రంథాలయం అవసరం ఉంది. ఇవాళ మనం చూసినాం చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారు. గౌరవ మంత్రి గారు దయాకరణ కూడా దయాకరావు కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంటే పాపం నేను చెప్తే చాలా బాధపడుకోవాలి. అన్న వర్షం పడుతుంది మొత్తం ఇక్కడ, కొంచెం మాకు ఇబ్బందిగా ఉన్నది, ఆ వానదేవుడు మనం కర్ణించిండు, కానీ నువ్వు కూడా కర్ణి అన్న ఇక్కడ రాకుండా ఇంటిని మామూలుగా చేసి పెట్టమని చెప్పడం జరిగింది. మరి చెప్పినప్పుడు కూడా అయ్యో అట్లా ఎట్లా నేను రావాలనుకుంటున్నా అని చెప్పన్నాను. మరన్నా మీరు వస్తే మనకి చిన్న హాల్లో పెడుతున్నాను కూడా, మళ్ళీ ఒకసారి చాలా పెద్ద హాల్లో మేము పెద్దగా కూడా పెడతామని కూడా చెప్పడం జరిగింది. మరి దానికి కూడా మరి ప్రత్యేకంగా మాకు నమస్తే తెలంగాణ వాళ్ళు మళ్ళా ఒక ప్రోగ్రామ్ టేకప్ చేసి మరి మళ్ళీ వర్షాకాలం దసరా అయిపోయిన తర్వాత బ్రహ్మాండమైన వాతావరణంలో కూడా ఆరాధన వాతావరణంలో కూడా మళ్ళీ ఒక పని కార్యక్రమం ఏర్పాటు చేసి చేస్తే తప్పకుండా మనకు కార్యక్రమం చేద్దామని మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటూ మరి ఇంత గొప్పగా మేమైతే రచయితలుగా చెప్పమంటే ఎంతసేపు అయినా ఫీజుకుంటూ పోతాం, కానీ మాకు మాత్రం కొంచెం స్పీచ్ ఇస్తానికి ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, ఉన్న పబ్లిక్ వాళ్ళకి నేర్పింది మాత్రం మన దేశపతి శ్రీనివాస్ గారు చాలా లక్ష్యం మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా వెళ్ళాలని చెప్పి చెప్పడం అనేది కూడా చాలా అవసరం. వేసుకుంటూ మన ఒక ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉంటాం కాబట్టి కరెంట్ అఫైర్స్ కూడా మేము మాడకపోతే ప్రజలు వచ్చి మండలిగా మాట్లాడుకోవడం. కరెంట్ అఫైర్స్లో కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ హుస్నాబాద్ నియోజకవర్గం కూడా యావత్ బిందర్పల్లి మండలం, దుర్గదుర్తి మండలం ఎక్కువ రాదు కానీ బిందర్పల్లి మండలం, అదేవిధంగా అక్కన్నపేట, ఓహెడ, చిగురుమామిడి, హుస్నాబాద్ మండలాల గౌరవేలి ప్రాజెక్ట్ అంటే మెయిన్ అంశం ఏంటంటే మొన్నటిదాకా నేను ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా కానీ ఒకటే మాట మాట్లాడే సార్ గౌరవేలి ఎప్పుడు వస్తుంది. మరి ఈరోజు గౌరవేలి ట్రయల్ రన్ రెడీ అవుతున్నాం, ఆల్రెడీ మిషన్ అంతా ఫిట్ అయిపోయింది, ట్రయల్ రన్ చేస్తామని చెప్పి మనం అనౌన్స్మెంట్ చేసినప్పుడు కూడా మనం చూస్తాం. ప్రతిపక్షాలు ఏ విధంగా అది నడవద్దు, నడిస్తే ఆయనతో మాట్లాడి ఏమి పడే ఓటు కూడా పడకూడకపోతాయని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పక్కా అయిపోతాయని చెప్పి అయితే వాళ్ళు చూపించిన వాళ్ళు కనబడుతుంది, మన కనుమలో కనబడుతుంది ఏ విధంగా వాళ్ళు మన మీద అక్కడ నేను అవార్డాలు వేసే ప్రయత్నం చేస్తామని చెప్పి అది వాస్తవంగా ట్రయల్ రన్ అవుతుంది. ఈ ప్రాంతానికి ఇది నేను కన్నా కనులు కాదు, గౌరవ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు గోదావరి జలాలు 100 కిలోలు రావాలి అని ప్లాన్ చేసిన ప్లాన్ ఇది. నేను గొప్పగా చెప్పేది ఏంటంటే ఇట్లా దీన్ని సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతం అంతా కూడా బీడు గురాలకు తప్పకుండా గోదావరి జలాలు రావాలి అని చెప్పిన ప్రయత్నంలో కూడా భాగంగా దరిదాపు మన నియోజకవర్గంలో కూడా అటు చిగురుమామిడి, ఇటు సైదాపూర్ ప్రాంతంలో కూడా ఆల్రెడీ గోదావరి జలాలు వస్తున్నాయి. ఇటు ఇందర్పల్లి కూడా కొంత ప్రాంతం వరకు, అదేవిధంగా ఇందర్పల్లి ప్రాంతంలో కూడా వస్తున్నాయి. అదేవిధంగా యావత్ హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా దాదాపు 96,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే ఇలా గౌరవేలి ప్రాజెక్ట్ కూడా తప్పకుండా తీసుకొస్తాం, ప్రయాణం నడుస్తుంది. ఇది ఇట్లా వస్తానికి ముఖ్య కారకుడు డిజైనర్ కానివ్వండి, రీఇంజనీరింగ్ కానివ్వండి, రీసెర్చ్ కానీ ప్రతి ఒక్కటి కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్లాన్ అనేది కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక చాలా గొప్ప విషయం ఏంటంటే అందరం కూడా మొన్నటిదాకా ఏమనుకుంటే లక్ష్మీ పురమాలతో అది బాహుబలి అని చెప్పి మాట్లాడారు. ఆ బాహుబలి కేవలం 116 మీటర్లు మాత్రమే ఎత్తుకు వస్తుంది, కానీ రేపు వచ్చే గౌరవేలిలో కూడా 125 మీటర్లు ఎత్తుకొచ్చే నీళ్ళు మిషన్ అక్కడ పెట్టడం జరిగింది. అంత గొప్పగా బాహుబలి కన్నా పెద్ద మిషన్ ఇక్కడ పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రాంతం అంతా కూడా ఎవరు వచ్చినా కానీ ఒకటే మాట మెట్టు ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా మనం మొదటిసారి చూస్తున్నాం నీళ్లు రావాలని చెప్పి తప్పకుండా ఆంక్షలు మనం నెరవేరబోతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఒక చలవతో అదొక ఆశీర్వాదంతో మనం జరుగుతుందని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా పేరు ఉద్యోగులకు ధన్యవాదాలు చేసుకుంటూ అభిమతంగా సాగుతున్న మీరు ఎన్నో విజయాలు సాధించాలని పాల్గొన్నటువంటి ఘనత మనకంటే లక్ష్మీకాంత్ గారు సభలతో మనకి అభినందనలు చెప్తాం. విద్యా సంస్థల నిర్మాణంలో కావచ్చు, లేదా మంచి నిష్కల్మషమైనటువంటి రాజకీయాల్లో కావచ్చు, లేదా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేపట్టడంలో కావచ్చు,
వారు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో వారు జనరల్ సెక్రటరీ ఎన్నికై తర్వాత కాకతీయ ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ సినేట్ మెంబర్గా పనిచేసి విద్యారంగంలో అనేక విద్యాలయాలు నెలకొల్పి సింగాపూర్ నుంచి రామ్టెక్ దాకా వారి విద్యాలయాలను స్థాపించి నిర్వహించినటువంటి మహానుభావులు. వరంగల్ పబ్లిక్ స్కూల్ లాంటి స్కూల్ నుంచి మొదలు పెడితే ఈరోజు అనేక సంస్థల నిర్వాహకులుగా ప్రశంసలు పొందినటువంటి కెప్టెన్ గారు ఒకసారి గట్టిగా చప్పట్లతో అందరినీ కూడా అభినందించేందుకు వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు ఇంకా కేఎన్ఎన్ గారు, విజయ్ కుమార్ గారు, వ్యక్తులు అంతర్ గారు, వేముల శ్రీనివాస్ గారు, మరి నేను అందరికీ పరిచయం లేకుండానే పేరంటేనే అందరికీ తెలుసు. వారు మన దేశపతి శ్రీనివాస్ గారు, మన తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఉద్యోగంలో వారు చేసిన సేవ ఎంతో ఉంది. అది మనందరికీ తెలుసు. ఇటువంటి గ్రామాలలో కూడా తెలంగాణని గురించి చెప్పడానికి అనుకూలంగా అంటే అర్థమయ్యేటట్టు చెప్పే భాషలో చెప్పే ఒక మనిషి సభలో ఉండడం నిజంగా కూడా ఒక విషయం కాబట్టి సతీష్ గారు, బిఆర్ గారు, మహేందర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్, సంగనవల్ల నరసయ్య గారు, మరి ముందర ప్రజా గ్రంథాలయ సభ్యులు, కార్య నిర్వాహకులు, స్థానిక ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ ప్రాంతాల నుండి చేసిన పౌరులు, రచయితలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ పార్టీకైనా ఇది లైబ్రరీ కాబట్టి అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఇంకా పార్టీకి ప్రస్తుతంగా అయితే నన్ను మొట్టమొదటి అయితే మీరు అభివృద్ధి చెల్లించాలి. ఎందుకంటే నాకు ప్రస్తుతంగా చెప్పబడితే మీకు సన్మానం చేస్తాను. అయితే సన్మానం చేస్తున్నప్పుడు నా కార్యక్రమం నేను వస్తున్నా మొదలైందని కూడా చెప్పగానే అది చెప్పలేదు. కానీ నాకు నేను అనుకుంటే వస్తున్నాను కాబట్టి నాకు మంత్రి గారు కూడా ఉంటున్నాడు అంటే ఆ మంత్రి గారు కూడా ఆశపడతాను. మంత్రి గారు ఇప్పుడు రావాలి అని నేను ఆశపడ్డాను. అది నా ఆశయానికి కారణం కూడా కనుక నేను దాన్ని వేరే విధంగా సాధించాలని చేస్తూ మరి మిత్రులు చాలామంది ఇక్కడ చాలా మాట్లాడడం జరిగింది. కానీ గ్రంథాలయంలో మనం గ్రంథాలయ విషయాలే మాట్లాడుతున్నాం. మరి తర్వాత జాతీయ స్థాయి కథల పోటీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మరి జాతీయ స్థాయి కథల పోటీ నిర్వహిస్తున్నదంటే ఇది పాఠశాలకు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది నారాయణ. కానీ అది గొప్ప విషయం. ఎందుకంటే పట్టుదలతో ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు. దానికి మాకు ఇంకా సంతోషమైన విషయం ఏంటంటే నమస్తే తెలంగాణ పత్రిక వాళ్ళని సహకరించి వాళ్ళ ద్వారానే చేస్తున్నారంటే నిజంగా కూడా అనుకోకుండానే వాళ్ళ పార్టీ చేస్తున్నారు. మరి ఆ ప్రకారంగా ఈ యొక్క గ్రంథాలయం నడుస్తున్నది అంటే నిజంగా కూడా గ్రంథాలయం కార్యక్రమం ఎవరు వాళ్ళందరినీ కూడా అయితే మరి కార్యక్రమాలు అనేది మా చిన్నప్పుడు ఒక జ్ఞాపకం వచ్చినాయి. నేనేదో 4వ తరగతి 3వ తరగతి విషయం కాదు. అప్పుడు ఈ యొక్క ఎవరు నిర్వహించకపోయి మాకు ఆ కలెక్టరేట్ నుంచి లష్కర్ బజార్ లాగా ఉండే పిల్లలందరూ 15 రోజులు ఉంటారు, 10 రోజులు ఉంటారు అనుకోని ఒక ఇంట్లో అక్కడ ఉంటే అక్కడ ఏం చేసిందంటే పోటీలు ఉండేది. అంటే డిబేట్ అంటే సబ్జెక్ట్ మొదలే ఇచ్చేది వారం రోజుల కింద. ఇది అంతా నిర్వహించినట్టు ఎవరంటే అంత స్టూడెంట్స్ వాళ్ళు ఎవరు
కాదు, ఏదో నిర్వహించేది. ఆ ప్రకారంగా ఎక్కడెక్కడ కార్యక్రమాలు ఆ రోజుల్లో జరుగుతుంది. అదే కాకుండా ఇంకొకవేళ కనుక చూస్తే మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు అప్పుడు ఆంధ్ర మీద చాలా జరిగేది. నాకు 69, 79 యూనివర్సిటీలో అయితే 69, 70 కాదు 59, 60 నా ప్రాంతంలో యూనివర్సిటీలో ఉన్నవాళ్ళు అయితే నిజాం కాలేజీలో చాలా గొప్పగా జరిగేది. అంటే ప్రతి కాలేజీ నుంచి ఒక నాటకమో ఏదో ఒక ప్రదర్శన తప్పకుండా దాన్ని పార్టిసిపేట్ చేయాలి. దాన్ని కార్యనిర్వాహకులు ఎవరంటే అంత స్టూడెంట్స్ వేరే ఎవరు ఉండకపోయేది. ఖచ్చితంగా నిజాం కాలేజీ గ్రౌండ్ కనీసం 15 రోజులుగా జరిగేది. దానికి వందలాది మంది ఆ యొక్క కార్యక్రమాలు చూడడానికి నాయకులు కూడా వచ్చేవారు. అది కూడా తర్వాత మరి అటువంటి కార్యక్రమాలు కూడా కాలేజీలో జరగడం. అటువంటి సమయాలలో మరి పోటీ పెడుతున్నామంటే వ్యాసులు అంటే కూడా మరి విజయం రాలే. తర్వాత ఆ కాలం యొక్క పరిస్థితులు కూడా ఈ వ్యాసంలో కొంత చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. దాన్ని వేరే వాళ్ళు మరి ఎప్పుడో చదువుకున్నప్పుడు ఆనాడు ఇట్లా ఉన్నదాన్ని కూడా దాన్ని చదువుకుని అర్థమైతే అర్థం ఈ వ్యాస రచన పోటీలను మరి మనం మరి అయితే పోయినసారి నేను వచ్చినప్పుడు ఇదంతా ఏదో సంతోషపెడితే మళ్ళీ నేను సంతోషంగా ఉంటా, కానీ మనకు మాట్లాడితే ఏమొస్తలేదు కదా అని నేను చెప్పాను. అయితే ఈ మాట్లాడితే విడవచ్చేటట్టు కూడా మనం చేస్తున్నామని కూడా నేను అక్కడ కూడా జరిగింది. కానీ ఈ కరోనా అంతా రావడం వల్ల ఏదో మనకు వాట్సాప్ ఎక్కువ లేకపోవడం వల్ల ఆ కార్యక్రమం జరగలేదు. కానీ ఇప్పుడైనా కానీ ఎవరికైనా అవగాహన లేకుండా ఉంటారు వాళ్ళనైనా కానీ అడిగి దీనిలో మనం మాత్రం ఏదైనా మాట్లాడుకుంటే అది మంచిగా అందరికి నిలచేటట్టు ఉండేటట్టు మాత్రం తప్పు కూడా చేస్తున్నామని నా వైపు నుంచి అది చేస్తారు అనుకున్నా వచ్చాయి. ఇప్పుడు నాకు సరిగ్గా చేస్తానని కూడా నిర్వహిస్తూ మరి ఇప్పుడు నన్ను పెద్ద సన్మానం అని ఇక్కడికి రమ్మన్నారు. నేను ఇక్కడనే మనం ఇక్కడ సన్మానించుకునే అవసరం కూడా పెద్ద ఉండదు. కానీ మరి మీ అందరి యొక్క సంతోషానికి నన్ను సన్మానిస్తున్నారు కాబట్టి నాకు ఇక్కడికి రావడం తప్పలేదు. ప్రస్తుతాన్ని అనేది కూడా తప్పలేదు. సన్మానం మీరు ఈ ప్రశ్నల పోటీలలో ఈ సందర్భంగా సన్మానం పెట్టాను. సన్మానకర్తలందరూ కూడా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మాత్రం ఇంకా ముందు కూడా మనం జరుపుకొని ముందు తీసుకుపోయే అవసరం కూడా చాలా ఉంటుంది. మీ అందరికీ ధన్యవాదాలు సార్. మీ ఆలోచనలు, మీ మార్గదర్శనం, మీ అనుభవం ఈ సమాజానికి మరింత అందాలని కోరుకుంటూ ఈ గ్రంథాలయానికి ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి పనులకు నిరంతరం మీ తోడ్పాటు, మీ సహకారం ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ ముల్కనూరు గ్రంథాలయం ద్వారా అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే. ముల్కనూరు విస్తరణ సంఘం లోపల మరి సంస్థలకు సంబంధించిన అభిలాషులందరికీ కూడా గొప్ప సేవ, గొప్ప స్ఫూర్తిని అందించేటువంటి కార్యక్రమంగా ముందు ముల్కనూరు సాహిత్య పీఠం పేరుతో ఆ జ్ఞాన వీచికలు, జ్ఞాన కిరణాలు అంధకారం పటాపంచలైపోయి వెలుగుల కిరణాలన్నీ కూడా ముందుకు సాగాలి, అవి పరివ్యాప్తం కావాలనే ఆలోచనతో దీన్ని చేస్తున్నాం. అలాగే ప్రశంసా పత్రాన్ని మేడం 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 బిడ్డ ఒక్క నిమిషం మీరు చూడండి. గతంలో 2020లో కూడా పంపించినారు. తర్వాత ఈ సంవత్సరం కథలో వారు
పోటీలో ప్రథమ బహుమతి విజేతగా నిలిచినారు. స్ఫూర్తి కళ్యాణ్ గారికి తరగతిగా ధన్యవాదాలు. అలాగే ద్వితీయ బహుమతి విజేత సిద్ధంగా ఉండాలి. గారు మేడం మేడం ఇది చూడండి. ద్వితీయ బహుమతి పొందినటువంటి పురస్కార గ్రహీత చంద్ర తులసి గారు. ద్వితీయ బహుమతి గ్రహీత చంద్ర తులసి గారు. సార్ సార్ ఒక్క నిమిషం చేతులు పెట్టండి. ఫోటో ఇది చూడండి సార్ సార్ ఇది చూడండి. ఒక్క నిమిషం శ్రీనివాస్ సార్ 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 మీరు ఒకసారి ఉన్నాడు సార్. థ్యాంక్ యూ. అలాగే తృతీయ బహుమతి విజేత నెల్లూరు రమాదేవి తృతీయ బహుమతి మూడుకి వచ్చింది. తృతీయ బహుమతి ముగ్గురికి వచ్చింది. ఆ ముగ్గురికి వరుసగా చదువుతాను. తర్వాత వేణు మరియు గారు సిద్ధంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. నాటక గ్రామంలో సాక్షిగా కథకు తృతీయ బహుమతి అనుకోవడానికి వేణు మరియు గారిని వేరే మీదకి ఆహ్వానం తెలియజేస్తున్నాం. పురస్కార ప్రశంసా పత్రాలతో పాటు వారికి ఇచ్చే నగదు కూడా దానితో పాటు అందజేయడం జరుగుతుంది. లోపల కవర్ దయచేసి గమనించాల్సి కోరుతున్నా. ఆ తర్వాత 5,000 బహుమతి అందుకున్నటువంటి అప్పునారి తదుపరి స్వర్ణలత గారు రెడీగా ఉండాలి. స్వర్ణలత గారు అతను నెక్స్ట్ తరం తయారు కావాలంటే మన పడే ఆవేదనకు ఆయన ఒక ఉదాహరణ. ఆయన బీటెక్ అబ్బాయి తను మంచి కథ రాసిన చెప్పండి. సో సహనశీలి కథకు వారు ఎండి సతీ ప్రశంసా పత్రాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. ఒక్క నిమిషం సార్ చాలా ఎన్నంటి వేణుగోపాల్ గారు సిద్ధంగా ఉన్నారు. సార్ అందరూ చూడండి సార్. థ్యాంక్ యూ సార్. వీరవనిత కథకు బహుమతులు 5,000 రూపాయల నగదు వారికి అందిస్తున్నాం. సార్ అందరూ చూడండి. భాస్కరాచారి గారు రెడీగా ఉన్నారు. ఉన్నారు కదండి భాస్కరాచారి గారు? రెడీగా ఉండాలి. ఎక్స్ట్రా కోర్సులో చాలా కథల గురించి మాట్లాడుకున్నాం. అందులో కీడు గుడిసే ప్రత్యేక బహుమతిని స్వీకరించడానికి వేరే మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత మరి ట్రైన్ మిస్ అయ్యే వాళ్ళు ఉంటే వెళ్తారు. గీతాలు మాత్రం అందరూ ఉన్నాడు. గ్రూప్ ఫోటో దయచేసి రచయితల బహుమతి విజేతలందరికీ కూడా విషయవాలయం కథకు ప్రత్యేక బహుమతి పొందడానికి పొందిన అన్సెట్ శ్రీధర్ గారిని స్వీకరించడం. ప్రత్యేక బహుమతి త్రివిక్రమ్ గారు వచ్చారా? త్రివిక్రమ్ గారు అర్థంలో ఉన్న కథకు ప్రత్యేక బహుమతి పొందిన త్రివిక్రమ్ గారు సార్ కొంచెం చూడండి సార్ ఒక్కసారి ప్రశంసా పత్రాన్ని నగదు పురస్కారాన్ని స్వీకరించడానికి
వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ముందుంటారు ఫోటో ఏమంటారు ఫోటో నాకే నువ్వే తీసుకున్నా. విద్యాసంస్థలకు ప్రత్యేక బహుమతి స్వీకరించడానికి నామని సుధనాదేవి గారిని తదుపరి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సార్ ఇది చూడండి సార్. తదుపరి గుమ్మడి రవీంద్రనాథ్ గారి సిద్ధంగా ఉన్నది. సార్ ఇది చూడండి సార్. మేడం 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 సార్ ఇది చూడండి సార్. ఒక్క నిమిషం. రైట్ బహుమతి గుమ్మడి రవీంద్రనాథ్ గారిని సాధ్యం పట్టుకోవాలి. తదుపరి అరుణ్ కుమార్ ఆంగోలి గారు రెడీగా ఉండాలి. అరుణ్ కుమార్ గారు సండ్లాడ కథకు ప్రత్యేక బహుమతిని స్వీకరించడానికి అరుణ్ కుమార్ ఆంగోలి తెలంగాణదేవి కథకు 2000 రూపాయల పురస్కారాన్ని అందుకోబోతున్న ఉమా మహేష్ ఆచార్య గారిని సార్ ఇది చూడండి సార్. ఆప్తుడు కథకు 2000 బహుమతి అందుకోబోతున్న కడకోచల మనోహరాచార్య గారిని నెక్స్ట్ ఈనాటి మన కార్యక్రమానికి అతిథి వర్యులు అయినా మనిషి మారలేదు కథకు 2000 బహుమతిని స్వీకరించడానికి వేదిక మీద ఉన్నారు శ్రీనాపట్ల నర్సయ్య గారు. వారు ఈ బహుమతిని అందుకోవడానికి ఆహ్వానిస్తున్న డాక్టర్ శ్రీనాపట్ల నర్సయ్య గారు గొప్ప పరిశోధకులు. వారి షేర్ హ్యాండ్ ఇవ్వడానికి వారు ఎంత తాపత్రయపడి వారి చేతులుగా పురస్కారం అందుకుంటున్నారని మేము మరోసారి అభినందనలు సార్. తులసి బాలకృష్ణ గారు సార్ ఒక్క నిమిషం ఇది చూడండి. ఎట్లా తీసినా మంచిగా వస్తుంది. ఉదర్శన కథకు 2000 బహుమతిని స్వీకరించడానికి మేకం రవికుమార్ గారిని ఇన్ని ఫోటోలు ఏం చేసుకుంటారు? పేపర్లు వస్తాయంటే ఫోన్ చేయండి మరి. విశ్వాస పాత్రకి వైఎల్వి ప్రసాద్ గారిని నా తదుపరి వేదికపైకి ఆహ్వానిస్తున్నా. నాకెందుకు నన్ను తీసుకొని ఛాన్స్ ఉంది. స్వాతంత్ర్యం కథకు 1000 రూపాయల బహుమతిని స్వీకరించడానికి చింతకింది శివశంకర్ గారు వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నా. సార్ ఇవ్వండి. భోగం వెంకటి కథకు 1000 రూపాయల బహుమతిని స్వీకరించబడిన చిప్పవత్తు శ్రీనివాస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ వారు బహుమతిని స్వీకరించాల్సి. తదుపరి దాసరి వెంకటరమణ గారు సీల్ పంపే తదుపరి ఆకలి కథకు బహుమతిని స్వీకరించడానికి ఆ తదుపరి రావుల పిల్లాచార్య గారు రెడీగా ఉన్నాయి.
జనపాల శంకరయ్య గారు రెడీగా ఉండాలి. తదుపరి పద్మజ భవిష్యత్తు గారు రెడీగా ఉండాలి. అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఉమెన్ సపరేషన్ కథకు భవిష్యత్తు గారిని వేరే దగ్గరికి ఆహ్వానిస్తున్నాం. సార్ ఇది చూడండి సార్. పద్మజ భవిష్యత్తు గారు మేడం 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 ప్లీజ్. తదుపరి వేరే దగ్గరికి ఆహ్వానిస్తున్నాం. మేడం ఇది చూడండి. మేడం మేడం ఇది చూడండి. గాయకులుగా కవిగా రాస్తున్నారు ఆ తదుపరి మా శ్రీనివాసం గారికి గురువు గారు యోగాలో 40 పుస్తకాలు రాసిన అనంత్ కుమార్ ఇక 1000 కథల్లో వచ్చి ఆనిముత్యాల సత్యం మనం అందరూ తెలిసిందే. వారికి గట్టిగా చెప్పండి. ఆ కథలన్నింటినీ చూసి అది పురస్కారాన్ని ఎంపిక చేసినటువంటి అనంత్ కుమార్ గారికి, అలాగే మనసురెడ్డి గారికి. మనసురెడ్డి గారు ఏ కథ చెప్పినా కూడా వాళ్ళ కథ గురించి వెంటనే మాట్లాడుతున్నారు. సో అంతగా కథలు కథ రాసిన రచయితల కంటే కూడా న్యాయం అనేది చాలా పెద్ద క్లిష్టమైన పరీక్ష ఉంటుంది. అందులో కథలను పురస్కారానికి ఎంపిక చేయడం అనేది మనకన్నా కూడా అభినందించదగినటువంటి అంశం. అలాగే గౌరవనీయులు ఏ కథ చెప్పినా కూడా కథ గురించి వారు చెప్తున్నారు అంటే అంతగా ఆ కథ వారి లోపల వారి హృదయంలో నాటుకుపోయింది. ఈ సందర్భంగా వారికి అందరి పక్షాన సంచారం. దయచేసి ఈ బొమ్మలు ఒకసారి కూడా సార్ సార్ అన్నా అక్షరంలో అనంతమైన శక్తి సాగుతుందంటాం. అలా అక్షరాన్ని పదవి పెట్టి సమాధానం జరిగిన గాయానికి కథా లేపనాన్ని పోసి ఆ గాయాలను మాపుతూ హృదయాలను స్పందింపజేస్తూ మనిషిలో ఆలోచన రేకెత్తిస్తూ ఒక అద్భుతమైన మార్గదర్శనం చేస్తున్నటువంటి అపూర్వమైన కథా రచయితల ఛాయాచిత్రం ఫోటోగ్రాఫ్. ఈ విధంగా విషయం కాదు సీయింగ్ ఈజ్ బిలీవింగ్. కెప్టెన్ గారు మాటలు ఏంటంటే ఏదైనా ఉందంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్. అది జరిగింది అంటే మన కళ్ళతో చూస్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి నమ్ముతూ మరి జరిగేంత వరకు కూడా ఒక కార్యక్రమాన్ని పట్టుకుంటే పట్టు విడవకుండా అది పూర్తి చేస్తూ మరి సమాజంలో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి వారు కెప్టెన్ గారు. ఈ సందర్భంగా వారి అద్భుతమైన రాజకీయ దురంధం
నిర్మించిన దేశవనంలో గ్రహించిన భారతీయులు లక్ష్మీకాంతరావు గారి చూపు అజ్ఞానాన్ని విరమాపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఏకైక లక్ష్యంగా ఫిక్స్ కాలేజీల పేరిట సంస్థల వర్గీయులు వందలాది జీవితాల్లో ఉద్యోగ వెలుగులు నింపిన కాంగ్రెస్ నిజాయితీతో సాగిన తత్పరేతలు లక్ష్మీకాంత కార్యాలవర్తన వేరొకరు సాగి ప్రజాజీవితంలో అడిగి శ్రీకాకుళం సర్పంచ్గా ఎంపీడీసీ సభ్యులుగా ఎన్నుకోబడి ప్రజా హృదయాల్లో నిలిచిన పరిపూర్ణ నాయకత్వాన్ని పదవులు ఎన్నిటిలో పొందుతూ జీవించని కరకాలం అంటూ మరి ఉన్నప్పుడు కూడా నమస్కారాలతో వారి వ్యక్తిగత సహాయకర్త శుభాకాంక్షలు గారు ఆ జ్ఞాపకం ఆలోచన రేఖించే ప్రసంగం నాగేటి సార్లు నా తెలంగాణ అంటే ఒక్కసారిగా తెలంగాణ అంతా చూసింది. ఆ పాటలు పట్టడానికి అద్భుతమైన సందర్భంలో ఎన్నో వేదికలు మాట్లాడినారు. వారి సందర్భంగా పరిసరం సన్మానం గట్టిగా చెప్పండి. సర్పంచ్ గారికి నిజం చెప్పాలంటే ఈ పురస్కారాల లేదా బహుమతుల ప్రధానంతో సాగలేదు. రాష్ట్రీయ సమ్మేళనం లాగా ఈ కార్యక్రమాలు అందరూ కూడా ఇష్టపడి మాట్లాడుతున్నాం. చాలా చక్కని ప్రసంగాలు విన్నాం. చూడండి ఈ కథలకు ఒక రూపం తీసుకొచ్చి 1000కి పైగా కథలు ఈ సంవత్సరం ఉన్నాయంటే మరి ఆ పత్రిక ద్వారా ఎంత ప్రచారం జరిగిందో ఎంత మందిలోకి ఆ ప్రకటన వెళ్ళిందో మనం గమనించవచ్చు. మన తెలంగాణ పక్షాన జనార్దన్ గారికి అలాగే సతీష్ గారికి కూడా సతీష్ గారు సార్ చూడండి సార్
ఎవరికి